హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఇప్పుడు మునగాకుతో మనం చేయబోతుంది రెసిపీ అండి. ఇక్కడ గర్భవతులకు కూడా చాలా మంచిది. ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, మునగాకు, టమాటా, పచ్చిమిరకాయలు సన్నగా అన్ని కోసుకోవాలన్నమాట. పొయ్యి మీద కొద్దిగా నూనె పెట్టుకొని జీలకర్ర వేసుకొని కొద్దిగా పచ్చిమిరకాయలు వేసేసుకొని అలా వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి ఎంత నూనె ఎలా వంగుతుందో. అలాగా అది ఎర్రగా తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. తిప్పుకోవాలి, చాలా బాగుంటుంది. అప్పుడు ఎర్రగా వేగిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, పసుపు కూడా 1 స్పూన్ పసుపు. తిప్పుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నాను తిప్పుకోవాలి అనమాట. నెక్స్ట్ మూత పెట్టేసుకొని కొంచెం ఆపుకోవాలి. నెక్స్ట్ మూత తీసిన చూసే ఎలా ఉడికిందో మనం తిప్పుకున్నాక తర్వాత వేసేసుకోవాలి. మనం పెట్టుకుంది తిప్పుకోవాలన్నమాట. మిక్సింగ్ 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 మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలుపుకోవాలి. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే టమాటాలు మనం కోసుకున్నాం కదా, అవి వేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టేసుకుందాం. తర్వాత చూసారుగా మళ్ళీ తిప్పుకోవాలి. అలా ఉడికిందో అర్థమైనట్టుంది. సరే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత 4 గుడ్లు మనం పగలగొట్టుకున్నాం ఫ్రెండ్స్, అవి వేసేసుకోవాలన్నమాట. పగలగొట్టేసుకున్నాం. అవి ఉడికిద్ది అనమాట. ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకున్న తర్వాత తిప్పుకోవాలన్నమాట. మూత తర్వాత తెరిచి 2 నిమిషాలు నాక మిక్సింగ్ 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 తిప్పుకోవాలి. చూసారుగా. మన తర్వాత 1 స్పూన్ కారం, అంటే మీకు ఇంట్లో తగ్గట్టు మీరు ఇంట్లో వేసుకోవచ్చు అనమాట. కారం బాగా తిప్పుకోవాలన్నమాట. అది బాగా ఉడకాలి. ఉడికింది కదండి, మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ తెరిచి తిప్పుకోవాలన్నమాట. బాగా తిప్పుకోవాలి. అది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని ఉడికిన తర్వాత జీలకర్ర పౌడర్ అండి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మిరియాల పౌడర్ అండి తిప్పుకోవాలి. బాగా ఉడికించండి. అదే టేస్ట్ ఉంటుంది. ఉడికించాలి ఎర్రగా. చాలా మంది వీడియోస్ చూడట్లేదండి. చూడాలి చెప్తున్నా. సబ్స్క్రైబ్ ఆల్సో చేయాలి. తిప్పుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. మనం కోసుకున్న కొత్తిమీర మిక్సింగ్ చేసుకుందాం. మిక్సింగ్ 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 ఉడికిందని చూసుకుందాం. బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంది. మీరు కూడా చెయ్యాలి ఫ్రెండ్స్. నైస్ ఫ్రెండ్స్. బాగా ఉడికింది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ చూసాం. మీకు ఇక్కడ ఫాస్ట్గా ఉండొచ్చు, కానీ అక్కడ చాలాసేపు ఉడికిస్తాం. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసేసుకుందాం. తినడానికి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా. అయ్యో